అది 5 డిసెంబర్ 1872. ఆ రోజు బ్రిటిష్‌కి చెందిన డెల్ గ్రేషియా అనే పడవ జెనోవాకి ప్రయాణం మొదలుపెట్టింది. కానీ వాళ్ళు వెళ్లే దారిలో షిప్ కెప్టెన్ అయిన డేవిడ్‌కి మరియు అతని క్రూ మెంబర్స్‌కి వేగంగా వాళ్ళ వైపు వస్తున్న ఒక పెద్ద పడవని గమనించారు. దాన్ని చూడగానే వాళ్ళంతా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ పడవ మరేదో కాదు, మేరీ సెలెస్టి. ఈ పడవని 8 రోజుల క్రితమే న్యూయార్క్ సిటీ నుంచి జెనోవాకి అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన బెంజమిన్ తీసుకొని వెళ్ళాడు. అయితే ఆ పడవ ఈ పాటికే తన గమ్యస్థానం వెళ్ళుండాల్సింది. కానీ వింతగా సముద్రం మధ్యలో ఏం చేస్తుంది అని కంగారు పడ్డారు. సరే, వెంటనే కెప్టెన్ డేవిడ్ మేరీ సెలెస్టి పడవలో ఉన్న వాళ్ళకి రేడియో సిగ్నల్స్ పంపిస్తున్నాడు. కానీ అతని ఫ్రెండ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో కొంతమంది క్రూ మెంబర్స్ని మేరీ సెలెస్టి పడవలోకి పంపిస్తాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడగానే అంతా నార్మల్గానే ఉంది. కానీ అందులో ఉండాల్సిన 7 క్రూ మెంబర్స్, పడవ యొక్క కెప్టెన్, అతని వైఫ్ మరియు 2 పిల్లలు ఎక్కడికి మాయమైపోయారో ఎవ్వరికీ తెలీదు. అలాగని ఆ పడవలో ఎలాంటి సముద్రపు దొంగలు పడినట్టు ఆధారాలు లేవు మరియు ఎలాంటి గొడవ జరిగినట్టు కనబడట్లేదు. ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడే ఉన్నాయి. మరి వాళ్ళంతా ఎక్కడికి వెళ్లారనేది అసలు ప్రశ్న. అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని ఇలాంటి వీడియోస్ తెస్తూనే ఉంటాను. అది 1861. ఈ పడవకు మేరీ సెలెస్టి అనే పేరు కన్నా ముందు అమెజాన్ అనే పేరుతో పిలిచేవారు. అప్పట్లో ఈ పడవ మిగతా పడవలతో పోలిస్తే కొంచెం చిన్నగా ఉండేది. కానీ ఆ పడవ యొక్క ఓనర్ దాన్ని ఎప్పుడూ అమ్మేయాలనే చూసేవాడు. అలాగని ఆ పడవ చిన్నగా ఉందని కాదు. ఆ పడవతో కొన్ని భయంకరమైన సంఘటనలు జరిగాయి. ఒకరోజు ఆ పడవ రిపేర్ కోసం దగ్గరలో ఉన్న షిప్ యార్డ్కి వెళ్ళింది. దాన్ని రిపేర్ చేస్తుండగానే ఎప్పుడు జరగనట్టుగా ఆ షిప్ యార్డ్ మొత్తం తగలబడిపోయింది. ఆ యార్డ్లో ఉండే పడవలన్నీ తగలబడిపోయాయి. కానీ అమెజాన్ పడవకి కొంచెం కూడా ఏమీ జరగలేదు. అంతేకాదు, మరుసటి రోజు ఆ పడవ చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళింది. అనుకోకుండా ఈ అమెజాన్ పడవకి మరియు వేరే పడవకి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ అమెజాన్ పడవని గుద్దిన పడవ అక్కడికక్కడే సముద్రంలో మునిగిపోయింది. కానీ ఈ అమెజాన్ పడవకి మాత్రం ఏమీ జరగలేదు. ఇంత జరిగాక ఆ పడవ ఓనర్ ఎలాగో అలా చేసి 1868లో అమెరికాలోని ఒక మెరీనర్కి అమ్మేశాడు. అతను ఈ పడవని కొంచెం మార్పులు చేర్పులు చేసి ఒక కొత్త పేరు పెట్టాడు. అండ్ అదే మేరీ సెలెస్టి. కానీ పేరు మార్చినంత మాత్రాన ఈ పడవతో జరిగిన చేదు అనుభవాలు మారిపోతాయా? తెలుసుకుందాం. అలా ఈ పడవ అందరి చేతులు మారుతూ చివరగా కెప్టెన్ బెంజమిన్ బ్రిగ్స్ చేతిలోకి వచ్చింది. సేమ్ ఈ కెప్టెనే 5 డిసెంబర్ 1872న ఈ పడవలో వెళ్తూ మాయమైపోయాడు. అయితే ఆ సంఘటన జరిగిన రోజు ఈ షిప్ బయట నుంచి చూడడానికి అంత నార్మల్ గానే ఉంది. కానీ ఈ పడవలో ఉన్న 2 ప్రెజరింగ్ పంపుల్లో ఒకటి ఎవరో కావాలని విడదీసినట్టు కనబడింది. అలానే ఈ పడవ యొక్క కింది భాగం మొత్తం నీటితో నిండిపోయింది. అండ్ ఆ పడవలో ఉండాల్సిన లైఫ్ బోట్ మాయమైపోయింది. ఆ షిప్ లో ఉన్న క్రూ మెంబర్స్ యొక్క వస్తువులు ఎలా ఉండాలో అలానే ఉన్నాయి. కానీ కెప్టెన్ రూమ్ లో ఉన్న వస్తువులు మాత్రం కొంచెం తేడాగా పడున్నాయి. కొంచెం డీప్ గా శోధించిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ షిప్ లో ఉండాల్సిన మ్యాప్ అండ్ దిక్సూచి కూడా కనబడకుండా పోయాయి. ఆ పడవలో దాదాపు 6 నెలల వరకు సరిపడా సరుకులు కూడా అలానే ఉన్నాయి. చివరగా ఆ పడవ యొక్క కెప్టెన్ క్యాబిన్ రూమ్ లో ఒక లాంగ్ బుక్ దొరికింది. అండ్ అందులో కెప్టెన్ బెంజమిన్ 25 నవంబర్ ఉదయం 8 గంటలకు సంతకం చేశాడు. అంతే, అదే అతని చివరి సంతకం. ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికి తెలియదు. నిజానికి ఒక కెప్టెన్ ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా సరే అతని పడవని అస్సలు వదిలి వెళ్ళాడు. కానీ ఈ కెప్టెన్ మాత్రం ఈ పడవని నడి సముద్రంలో ఎందుకు వదిలేశాడు? అందులో ఉండాల్సిన 10 మంది క్రూ ఉన్నట్టుండి ఎలా మాయమైపోయారు? దీనికి సమాధానం గిబ్రాల్టర్ యొక్క లాకౌట్ లో దొరికింది. కెప్టెన్ డేవిడ్ మోర్హౌస్ అతని ఫ్రెండ్ యొక్క షిప్ మేరీ సెలెస్టిని సముద్రంలో నుంచి తీసుకొని ఒడ్డుకు వస్తాడు. ఎందుకంటే అక్కడ లా ఆఫ్ సాల్వేజ్ యొక్క రూల్ ని ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నేషనల్ మెరీనియన్ లా ఏం చెప్తుందంటే ఏదైనా ఒక పడవ సముద్రంలో ప్రమాదంలో ఉన్నప్పుడు మనం కాపాడితే మనకు బదులుగా గవర్నమెంట్ చాలా డబ్బులు ఇస్తుంది. మరియు కెప్టెన్ డేవిడ్ కూడా అలానే చేశాడు. చాలా రిస్క్ తీసుకొని మరి ఆ పడవని ఒడ్డుకు తీసుకొచ్చాడు. దాని తర్వాత గిబ్రాల్టర్ అథారిటీ ఆ పడవని సాల్వేజ్ లా ముందు పెట్టింది. మరియు ఇక్కడ నుంచే మేరీ సెలెస్టిలో మాయమైపోయిన క్రూ అండ్ కెప్టెన్ కి సంబంధించి కొన్ని ఇలాంటి థియరీస్ బయటకు వచ్చాయి. అవి విన్న తర్వాత అందరినీ ఆలోచింపజేశాయి. కొందరు ఆ పడవలో ఉన్న వాళ్ళని ఏలియన్స్ తీసుకెళ్లాయి అన్నారు. మరికొందరు భయంకరమైన సీ మాన్స్టర్స్ వాళ్ళపై దాడి చేసింది అన్నారు. మరికొందరైతే సముద్రపు దొంగలు ఎత్తుకెళ్లారు అన్నారు. కానీ ఇవేవి నమ్మదగ్గేట్టు లేవు. కానీ కొన్ని థియరీస్ ఇంకా మిగిలి ఉన్నాయి. అవి నిజంగానే అందరినీ ఆలోచింపజేశాయి. థియరీ నెంబర్ 1, గిబ్రాల్టర్ థియరీ. ఆ రోజు మేరీ సెలెస్టి పడవపై గొడ్డలితో కొట్టిన గుర్తులు కనబడ్డాయి. అలాగే పడవ క్యాబిన్లో రక్తపు మరకలు కనబడ్డాయి. సో క్రూ మెంబర్స్ అందరూ కలిసి ఆ కెప్టెన్ని చంపేసి లైఫ్ బోట్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు అని ఈ థియరీ చెప్తుంది. కానీ కొన్ని రోజులకి ఈ థియరీ తప్పు అని ప్రూవ్ అయింది. థియరీ నెంబర్ 2, ఈ థియరీ ప్రకారం డేవిడ్ అతని సొంత ఫ్రెండ్ని మరియు క్రూ మెంబర్స్ ని డబ్బు కోసం చంపేసి అందరినీ నీటిలో పడేశారు అని చెప్తున్నారు. మరియు డబ్బు కోసం ఆ పడవని ఒడ్డుకు తెచ్చాడు అని చెప్పారు.
థియరీ నెంబర్ 3, మేరీ సెలిస్టి పడవలో ఉన్న వాళ్ళు కావాలని వాళ్ళని వాళ్ళు మాయమైపోయాము అని చెప్పి ఇన్సూరెన్స్ మనీని క్లెయిమ్ చేసుకుందామని థియరీ చెప్తుంది. థియరీ నెంబర్ 4 ఏం చెప్తుందంటే వాళ్ళు వెళ్ళే పడవ ఒక పెద్ద తుఫాన్లో ఇరుక్కుపోవడం వల్ల వాళ్ళు లైఫ్ బోట్ తీసుకొని సేఫ్గా వెళ్ళారు అని కొందరు నమ్ముతారు. పై థియరీస్ అన్ని నిజమని చెప్పలేం, ఎందుకంటే ఆ థియరీస్ చెప్పిన వాళ్ళు కరెక్ట్ రీజన్స్తో ప్రూవ్ చేయలేకపోయారు. కానీ ఫారెన్సిక్స్ శాస్త్రవేత్త అయిన యానీ ఒక థియరీ చెప్పింది. అన్ని థియరీస్ కన్నా ఈమె చెప్పిన థియరీ కొంచెం నమ్మదగిలా ఉంది. అదేంటంటే సముద్రం మధ్యలో చాలా గట్టిగా అలలు రావడంతో ఆ షిప్ కింది భాగం మొత్తం నీటితో నిండిపోయింది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఆ షిప్ కెప్టెన్ మరియు క్రూ మెంబర్స్ సేఫ్గా లైఫ్ బోట్ తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు అని ఈ థియరీలో ఉంది. అయితే అన్ని థియరీస్తో పోలిస్తే ఈ థియరీ కొంచెం నమ్మదగేలా ఉంది. కానీ ఆ పడవ కెప్టెన్ మరియు క్రూ మెంబర్స్ ఎక్కడికి వెళ్లారో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఈ పడవ యొక్క మిస్టరీ ఇప్పటికీ అన్సాల్వ్డ్ గానే మిగిలింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.